హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సీరియల్ బుక్. ఈరోజు వీడియోలో మనం బ్రోకెన్ సోల్స్ ఎపిసోడ్ నెంబర్ 97 చెప్పుకుంటున్నాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫస్ట్ నుంచి కూడా వినండి, ఎపిసోడ్ నెంబర్ 1 నుంచి. అప్పుడే అర్థమవుతుంది, బాగా కనెక్ట్ అవ్వగలరు. నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. సో అక్కడ ఓపెన్ చేసి చూస్తే డైరెక్ట్ ఆర్డర్ వచ్చేస్తుంది 1 to అప్ టు ఇక్కడి వరకు కూడా. ఎందుకంటే ఒక 3-4 వీడియోస్ వేరే ఛానల్లో పెట్టాను. సో అవి కూడా ఆర్డర్లో పెట్టా, మీకు వెతుక్కుండే పని ఉండదు. ఓకే, స్టోరీ కంటిన్యూషన్ చేద్దాం. రిషి ఫ్రెష్ అయ్యి వాష్రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి వసు బ్లాంకెట్ కప్పుకుని బెడ్కి ఒక మూలన చివరన కూర్చుని ఉంటుంది మౌనంగా. రిషి చేతిలో టై ఉంటుందన్నమాట. సో పక్కన ఉన్న ఒక స్టూల్ని కాల్తో బెడ్ దగ్గరికి లాగి కూర్చుంటాడు. ఆ తర్వాత వసు ఫుల్గా బ్లాంకెట్ కప్పేసుకుని ఉంటుంది కదా. సో బ్లాంకెట్ కూడా కొంచెం కిందకి లాగి వసు చేతిలో ఆ టై పెట్టి కట్టు అంటాడు. వసు ఏం మాట్లాడకుండా కొంచెం ముందుకు వచ్చి రిషికి టై కడుతూ ఉంటే రిషి తన చేతులతో వసు బాడీని ట్రేస్ చేస్తూ ఉంటాడు. రిషి అలా చేస్తుంటే వసు అలానే రెసిస్ట్ చేసుకుంటుంది, నోట్ నుంచి ఒక్క సౌండ్ కూడా రానివ్వకుండా. కాకపోతే కదులుతూ ఉంటుంది. టై కట్టడం పూర్తయిన తర్వాత డన్ అంటుంది. సరే, నేనైతే ఆఫీస్కి వెళ్ళొస్తా, డిన్నర్కి మర్చిపోకు, రెడీగా ఉండు, బాయ్ యాపిల్ అని చెప్పేసి వసు లిప్స్ మీద ఒక చిన్న ముద్దు పెట్టేసి వెళ్తూ ఉంటాడు. రిషి వెళ్ళే వరకు గుర్గుర్ర అంటూనే చూస్తూ ఉంటుంది వసు ఏం మాట్లాడకుండా. నెక్స్ట్ రిషి ఇంటికి వచ్చి వసుని డిన్నర్కి తీసుకెళ్తాడు. ఆ డిన్నర్ అప్పుడు కూడా వసు ఏం మాట్లాడదు, సైలెంట్గానే ఉంటుంది. వాట్ హ్యాపెండ్ వస్తారా అని అడుగుతాడు కొంచెం విసుక్కున్నట్టు. నథింగ్ అంటుంది. నథింగా? మరైతే ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నావు, ఏం మాట్లాడట్లేదు? నథింగ్ అని చెప్పాను కదా, మాట్లాడడానికి ఏముంటుంది, తినడం అయిపోయింది కదా, వెళ్దామా అంటూ లేచి కార్ దగ్గరికి వెళ్ళిపోతుంది. వెనకాలే రిషి కూడా ఫాలో అవుతాడు. పార్కింగ్ లాట్కి వచ్చాక రిషి వసు చేయి పట్టుకుని తన వైపు తిప్పుకుంటాడు. ప్లీజ్ వస్తారా, ఏదో ఒకటి మాట్లాడు, అలా మౌనంగా ఉండకు. మార్నింగ్ నీతో నేను అలా మాట్లాడినందుకు కోపం వచ్చిందా? అదే అయితే ఐఎమ్ రియలీ సారీ. నేనేదో చిరాకులో ఉన్నా, నువ్వన్న మాటలకి కోపం వచ్చి కంట్రోల్ చేసుకోలేకపోయా అంటాడు. అవునులే, నువ్వు ఒక సైకోవు కదా, ఎప్పుడు కూడా నన్ను బాధ పెడుతూ అందులో ఆనందం వెతుక్కుంటావు. యు ఆర్ ఏ శాడిస్ట్ అంటుంది. ఆ మాటకి వెంటనే రిషి ఆశ్చర్యపోతాడు. నేనా శాడిస్టా? ఓకే, ఈ అలక ఎలా తీర్చాలో నాకు బాగా తెలుసు, ఇంటికి వెళ్ళాక చెప్తాను ఈ పని అనుకుంటాడు మనసులో. ఆ తర్వాత కార్ స్టార్ట్ చేస్తారు. ఇంటికి వెళ్ళాక హాల్లో దేవ్యాని మోక్షని ఆడిస్తూ ఉంటుంది. సో వసు వెళ్ళగానే మోక్షాన్ని తీసుకుని తన రూమ్కి స్టెప్స్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. రిషికి కొంచెం ఫ్రస్ట్రేషన్గా అనిపిస్తుంది. ఆ తర్వాత దేవ్యానితో కొద్దిసేపు మాట్లాడి తన రూమ్కి వెళ్తాడు. డోర్ దగ్గర కొద్దిసేపు నుంచుని డీప్ బ్రీత్స్ తీసుకుంటూ ఉంటాడనమాట తన ఫ్రస్ట్రేషన్ పోవడానికి. కొన్నిసార్లు అలా తీసుకున్న తర్వాత రిలీఫ్గా అనిపించాక లోపలికి వెళ్తాడు. వసు మోక్షాన్ని ఫీడ్ చేస్తూ ఉంటుంది. ఇంకా రిషి ఏం మాట్లాడకుండా సైలెంట్గా క్లోజెట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి నైట్ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాడు. అప్పటికే వాళ్ళ బేబీ బాయ్ నిద్రపోవడంతో వసు తన్ని ఉయ్యాల్లో పడుకోబెడుతుంది. రిషి వచ్చి ఇంకా డైరెక్ట్గా బెడ్ మీద పడిపోతాడు. వసు కూడా వాష్రూమ్కి వెళ్ళి నైట్ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి పక్కన సైలెంట్గా పడుకుంటుంది రిషికి ఆపోజిట్గా, ఏం మాట్లాడకుండా. వసు ఏమో ఆ నైట్ డ్రెస్లో చాలా హాట్గా అనిపిస్తూ ఉంటుంది రిషికి. వస్తారా అంటూ పిలుస్తాడు, అయినా పట్టించుకోదు. కొంచెం దగ్గరికి జరిగి వసు షోల్డర్ మీద చెయ్యేసి నెమ్మదిగా దాన్ని నడుము దాకా ట్రేస్ చేసుకుంటూ వచ్చి గట్టిగా పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. తర్వాత తన ఫేస్ని వసు నెక్ దగ్గరికి అంటూ పెట్టేసి తన బాడీ సెంట్ని పీల్చుకుంటూ అనుకుంటూ ఉంటాడు. రిషి అలా చేస్తుంటే వసు కొంచెం విసుక్కున్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఎల్బోతో రిషి స్టమక్ మీద గుద్దుద్ది దూరంగా జరగమని. బాబు ఆకలి తీర్చావు, మరి నా ఆకలి సంగతి ఏంటి వస్తారా అంటూ నెమ్మదిగా కితకితలు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. నడుం దగ్గర నుంచి మెడ దాకా కితకితలు పెట్టడం స్టార్ట్ చేస్తుంటే వసుకి ఫుల్ నవ్వు వచ్చేస్తుంది. కితకితలకి ఫుల్ నవ్వుతూ రిషి వైపుకి తిరిగేస్తుంది. ఆ తర్వాత రిషి చెక్కలు గింజలు పెట్టడం ఆపేసి వసు కళ్ళలోకి అలా చూస్తూ ఉంటాడు కొంచెం అల్లస్తోటి. వసు మళ్ళీ ఫేస్ సీరియస్గా పెట్టేసుకుని రిషి షోల్డర్ని కొంచెం వెనక్కని మళ్ళీ అటువైపు తిరగబోతుంది. కానీ రిషి తిరగనివ్వకుండా దగ్గరికి అంటూ లాక్కుని, ఇంకా నా మీద కోపం పోలేదా,
సారీ చెప్పా కదా, ఐఎమ్ సారీ, సో సారీ అంటూ కొంచెం పప్పిలాగా ఎక్స్ప్రెషన్స్ పెడతాడు క్యూట్గా. వసు కరిగిపోయి ఇట్స్ ఓకే, ఇంకెప్పుడు మళ్ళీ రిపీట్ చేయకండి అంటుంది. రిషి వెంటనే ఫుల్గా స్మైల్ ఇచ్చి వసుని తన మీదకి లాగేసుకుంటాడు. వసు హెయిర్ని తన వెనకాల పెడుతూ, నాకు తెలుసు నా యాపిల్ నా మీద ఎక్కువసేపు కోపంగా ఉండలేదని, ఐ లవ్ యూ బంగారం అంటూ వసుని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కొద్దిసేపటికే మొత్తం స్టీమీ అయిపోతుంది. వితిన్ మినిట్స్లో వాళ్ళ డ్రెస్సెస్ మొత్తం ఫ్లోర్ మీద ఉంటాయి. నైట్ని బాగా స్పెండ్ చేస్తారు. ఆ ప్యాషనెట్ నైట్కి ఫుల్ ఆయాసపడుతూ ఉంటారు. వస్తారా గుండె అయితే ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది. రిషి తన ఫేస్ని వసు హార్ట్ మీద పెట్టుకుని ఆ సౌండ్ వింటూ కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతూ ఉంటాడు. వసు ఏమో రిషి తల్లో చేయి పెట్టి నిమురుతూ ఉంటుంది. రిషి, రేపు మేము బెంగళూరు వెళ్తున్నాం, దియా, అంజు, నేను, మోక్ష రేపే వెళ్తున్నాం అంటుంది. వెంటనే రిషి తలపైకెత్తి, ఏంటి రేపా, అయినా ఇప్పుడు బెంగళూరు దేనికి అని అరుస్తాడు. నెమ్మదిగా బాబు లేస్తాడు. అత్తయ్య, మీ రిలేటివ్స్ని కలవాలంటున్నారు, మన పెళ్ళి చాలా తొందరగా సింపుల్గా జరిగిపోయింది కదా, వాళ్ళెవరూ రాలేకపోయారు, అందులోనూ వాళ్ళ ఏజ్ పెద్దది కదా, సో మేమే ఒకసారి వాళ్ళని వెళ్ళి మీట్ అయితే అలాగే మన బాబుకి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయని అత్తయ్య అన్నారు అని వసు అంటుంది. అప్పుడు రిషి కొద్దిసేపు ఆలోచిస్తాడు. ఓకే, ఎన్ని డేస్ అంటాడు. 1 వీక్ అంటుంది. ఏంటి 1 వీకా? నో వే, నేను అస్సలు పంపించను మిమ్మల్ని, వెళ్తే అమ్మ ఒక్కది వెళ్ళొస్తుందిలే, నువ్వు బాబు రానని చెప్పండి అంటాడు. అయితే మీరే వెళ్ళి చెప్పండి. అయినా ఏంటి రిషి నువ్వు, 1 వీకే కదా, నేనేం లైఫ్ లాంగ్ అక్కడ ఉండిపోతాను అనట్లేదు కదా, అయినా అంతా రెడీగా ఉంది, టికెట్స్ బుక్ అయిపోయాయి, నేను కూడా బ్యాగ్ సర్దేసుకున్నా అంటుంది. వెళ్ళడానికి హస్బెండ్ పర్మిషన్ తీసుకోలేదు కానీ రెడీ చేసేసుకున్నాక ఇప్పటికిప్పుడు వెళ్ళే ముందు నాతో చెప్తావా, ముందే చెప్పుంటే నేను కూడా ఏదో ఒక అరేంజ్మెంట్స్ చేసుకునేవాడిని కదా, అసలు ఇంట్లో నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు, 1 వీక్ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా మీరంతా అంటూ కొంచెం సాడ్గా పెడతాడు. మేమేం ఒంటరిగా ఏం వదిలేయట్లేదు, పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే చూసుకుంటారని, నేను ఆల్రెడీ అందరితోని చెప్పా, మీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు, జస్ట్ 1 వీకే కదా రిషి, కానీ నువ్వు లేని లోటు ఎవరు తీరుస్తారు చెప్పు, ఈ 1 వీక్ నన్ను ఒక్కడిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నా కాబట్టి మనం ఈరోజు నైట్ మొత్తం నిద్రపోవట్లేదు, సో అంటూ మళ్ళీ నెమ్మదిగా స్టార్ట్ చేస్తాడు. వసు నవ్వుకుంటుంది. అలా వాళ్ళిద్దరూ 1 వీక్కి కాంపెన్సేషన్ అనమాట, ఫుల్ మాట్లాడుకుంటూనే ఉంటారు నైట్ అంతా ఆ పని చేసుకుంటూ. నెక్స్ట్ డే వసుదేవి అని అందరూ ఫ్యామిలీ అంతా బెంగళూరు వెళ్ళిపోతారు. రిషి ఒక్కడే ఉంటాడు. తన ఆఫీస్కి వెళ్ళడం రావడం ఇదే సరిపోతుంది. అందరూ బిజీగా ఉంటారు ఎవరి వర్క్లో వాళ్ళు. 1 వీక్ గడిచిపోతుంది. దియా కూడా ఆఫీస్కి రావడం స్టార్ట్ చేస్తుంది. నన్ను రిషిలు అయితే ఫుల్ వర్క్లో బిజీగా ఉంటారు. చాలా హెక్టిక్ వర్క్ ఉండి పరిగెడుతూ ఉంటారు. అను క్యాబిన్లో తన ఎంప్లాయీస్ని సీరియస్గా తిడుతూ ఉంటాడు. మీకు వర్క్ చేయడం రాకపోతే రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోండి, మీలాంటి బద్దకస్తుల ప్లేస్లో నాకు బయట హార్డ్ వర్క్ చేసే వాళ్ళు 100 మంది ఉన్నారు, ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చింది, ఇంకా వర్క్ చేయకపోతే ఎలా, యూ దియా అంటూ వేలు చూపించి, ఈ వర్క్ ఏంటి, నేను అపార్ట్మెంట్ ఎలివేషన్ డిజైన్ చేయమంటే నువ్వేంటి పిగ్ స్టే చేసావు, నీకన్నా ఎలిమెంటరీ పిల్లలు బెటర్, వాళ్ళే బాగా డ్రా చేస్తారు, చెత్తను తీసుకెళ్ళి మళ్ళీ డ్రా చేసి తీసుకురా అంటూ దియా మొహం మీద పేపర్స్ కిరికేసి సీరియస్గా అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతాడు తన క్యాబిన్లో నుంచి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాకింగ్గా దియా వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఎందుకంటే మను వైఫ్ కదా దియా, సో మను అంతలా అరిచేసరికి దియాకేం షాకింగ్గా అనిపించదు. తనకు అలవాటే, ముందు కూడా అలాగే అరిచేవాడు వర్క్ విషయంలోకి వస్తే. భూషణ్ ఫ్యామిలీ కోడలు అనేసి ఇప్పుడేమి స్పెషల్ ట్రీట్మెంట్ ఏం లేదు దానికి, నార్మల్గానే అందరు ఎంప్లాయీస్ లాగానే ట్రీట్ చేస్తారు. నెక్స్ట్ లంచ్ టైం అయిపోతుంది. దియా లంచ్కి కూడా వెళ్ళదు. మను అసలు పట్టించుకోడు. లంచ్కి కూడా వెళ్ళకుండా ఫుల్ డ్రా చేస్తూ ఉంటుంది. అప్పటికే స్నేహ 2-3 టైమ్స్ వస్తుంది, రా దియా లంచ్కి వెళ్దామంటూ, అయినా సరే వెళ్ళదు. ఆ తర్వాత ఫుల్ కంప్లీట్ చేసేసిన తర్వాత మను క్యాబిన్కి వెళ్ళి ఇస్తుంది ఆ డ్రాయింగ్ షీట్స్. మను దాన్నే బాగా అబ్జర్వ్ చేసి చూస్తూ తనకి ఎక్కడెక్కడ తప్పుగా అనిపిస్తుందో అక్కడక్కడ రెడ్ మార్కర్తో రౌండ్ చేస్తూ ఉంటాడు. మను మళ్ళీ కోపంగా, నీకు వర్క్ చేయడం రానప్పుడు ఎందుకు ఇక్కడికి వస్తున్నావు, డ్రాయింగ్స్ ఏంటి ఇన్ని మిస్టేక్స్ అంటూ టైం చూసుకుంటాడు. ఈవినింగ్ అయిపోతుంది. సో వీటన్నిటిని తీసుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ డ్రా చేసి తీసుకురా, రేపు మార్నింగ్ 10 కల్లా ఫినిష్ అయిపోవాలి అంటూ వార్నింగ్ ఇస్తుంటే దియా ఓకే సార్ అంటూ అవన్నీ కలెక్ట్ చేసుకుని డ్రాయింగ్ షీట్స్ అన్ని తీసుకుని బయటకు వచ్చేస్తుంది. దియా ఒక్కదే ఇంటికి వెళ్ళిపోతుంది. మనకు వర్క్ ఉండడంతో ఇంటికి త్వరగా రాడు, లేట్గా వస్తాడు కొంచెం డిన్నర్ ఆ టైంకి, 8:30 ఆ టైంకి. మను వచ్చిన వెంటనే హాల్లో దియా ఉంటుందేమో అనుకుంటాడు, కానీ ఎక్కడ కనిపించదు. మామ్ దియా ఎక్కడా అని అనుని అడుగుతాడు. మను వచ్చావా, ఇప్పటి వరకు దియా నీవు వస్తావని చూసింది,
దానికి రేపటికల్లా ఫినిష్ చేయాల్సిన వర్క్ ఏదో ఉందంట, అందుకే ఇప్పుడే భోంచేసి మీ రూమ్లోకి వెళ్ళిపోయింది, రా నువ్వు కూడా తినే అంటుంది. ఆ తర్వాత మను కూడా డిన్నర్ చేసేసి ఫస్ట్ తన కిడ్స్ రూమ్లోకి వెళ్తాడు. 9 అవుతుంది, వాళ్ళు అప్పటికే నిద్రపోతారు. సో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా నెమ్మదిగా డోర్ని క్లోజ్ చేసి వాళ్ళ రూమ్లోకి వస్తాడు. దియా ఒక్కసారి జస్ట్ అలా మనుని చూస్తుంది, మళ్ళీ వెంటనే తను డ్రా చేయడంలో బిజీగా ఉంటుంది అనమాట డ్రాఫ్టర్స్ తోటి. మను క్లోజెట్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాడు. ఒక టీ షర్ట్ ట్రాక్ ప్యాంట్ వేసుకుని వచ్చి బెడ్ మీద పడుకుని అలాగ దియానే చూస్తాడు, తను వస్తుంది కదా అన్నట్టు. తను ఎప్పటికీ రాదు, ఎంతసేపు వెయిట్ చేసినా. దియా అని పిలుస్తాడు. దియా అసలు మన వైపు చూడన్నా చూడదు. నన్ను డిస్టర్బ్ చేయకు మను, నీకు నిద్ర వస్తే పడుకో, నేను ఇది ఫినిష్ అయితే కానీ రాను అని చెప్తూ తను డ్రా చేసుకుంటూనే ఉంటుంది. సరే దియా వర్క్ ఫినిష్ చేసే వరకు ఉందాము, తను వస్తుంది కదా అని మను ఫోన్ తీసుకుని నెట్లో ఏదో ఒకటి బ్రౌజ్ చేసుకుంటూ ఉంటాడు. టైం 11:45 అవుతుంది, అయినా సరే దియా రాదు. మనకి పేషెన్స్ పోతుంది. ఇంకా లేచి దియా దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని రా ఇంకా చాలులే అంటూ తన్ని బెడ్ దగ్గరికి లాక్కుని వెళ్దాం అనుకుంటాడు. వదులు మను, చిన్నపిల్లాడిలా బిహేవ్ చేయకు, వెళ్ళి పడుకో, నేను ఇది ఫినిష్ చేస్తే కానీ రానని చెప్పా కదా. ఓకే తల్లి, చూడని ఎంతవరకు చేసావు అంటూ దియా వెనకాల నుంచుని చూస్తూ ఉంటాడు. దియా నడుము పట్టుకొని, ఇక్కడ చూడు, ఈ ఎలివేషన్లో మళ్ళీ ఇక్కడే తప్పు చేసావు, ఆ క్యాలిక్యులేషన్స్ తప్పుగా ఉన్నాయి దియా, మార్నింగ్ నుంచి నేను అక్కడే పాయింట్అవుట్ చేసి నేను చెప్తున్నా, అసలు నీ బుర్ర ఎక్కడ పెడుతున్నావు, అంత చిన్న మిస్టేక్ని కూడా పట్టుకోలేకపోతున్నావు అంటూ నడుము గిల్తాడు. ఔచ్, నొప్పిగా ఉంది, మీరు ఇలాగే హెల్ప్ చేసేలా అయితే మీరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళండి నేనే చేసుకుంటా అంటూ షోల్డర్తో కొంచెం వెనక్కి తోస్తుంది. చూడని అంటూ దియా చేయి పట్టుకుని లైన్స్ డ్రా చేస్తూ మధ్యలో ఆపేసి దియా చేతుల మీద పాముతూ, వావ్ ఎంత సాఫ్ట్గా ఉందో అంటూ నెమ్మదిగా తన చెయ్యిని తీసుకొచ్చి పైన అక్కడ పెడతాడు. దియా కళ్ళు రెండు పెద్దగా పెట్టుకుని, మను ఏం చేస్తున్నావు? నేనా డ్రాయింగ్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తున్నా అంటూ నెక్ దగ్గర పెడతాడు ఫేస్. అసలు నీ చెయ్యి ఎక్కడ పెట్టావు తీయ అంటూ తోస్తుంది. తను దియా నడుము పట్టుకుని లేపుకుని వచ్చి బెడ్ మీద కూర్చుంటాడు. దియాని తన వల్ల కూర్చోబెట్టుకుని, అదంతా వదిలే, ఎందుకు అలా టైం వేస్ట్ చేస్తున్నావు, నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా, ఇలాగే కొద్దిసేపు ఎంత బాగుందో తెలుసా అంటూ ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటూ వెనకాల నుంచి తన ఫేస్ని నెక్ మీద పెట్టుకుని అలా పడుకుని ఉంటాడు. ఏం చేయని చెప్పు, రేపట్లోగా ఆ వర్క్ ఫినిష్ చేయకపోతే ఆఫీస్లో నా బాస్ నన్ను బ్రతికుండగానే తినేస్తాడు, కానీ ఇక్కడ హస్బెండ్ అసలు నన్ను వర్క్ చేసుకోనివ్వకుండా డిస్టర్బ్ చేస్తున్నాడు, ఏం చేయను నువ్వే చెప్పు. ఫస్ట్ నీ హస్బెండ్ని సాటిస్ఫై చేయి, ఆ తర్వాత ఆఫీస్లో నీ బాస్ని సాటిస్ఫై చేయి. ఆహా, ఎలా సాటిస్ఫై చేయాలి అంటూ కొంచెం టీజింగ్ అడుగుతుంది. ఎలానా, ఇలా అంటూ దియాని బెడ్ మీద పడుకోబెట్టి మను మీదకి వచ్చేస్తాడు. విత్ ఇన్ సెకండ్స్ వాళ్ళ డ్రెస్సెస్ ఫ్లోర్ మీద ఉంటాయి. వాళ్ళిద్దరూ ఫుల్ అలసిపోయిన తర్వాత ఆయాసపడుతూ ఒకరి పక్కన ఒకరు పడుకుంటే, రేపు ఆఫీస్లో ఖచ్చితంగా నా బాస్ నన్ను చంపేస్తాడు అంటుంది. ఖచ్చితంగా రేపు కనుక నువ్వు ఇలా ఇంత సెక్సీగా తన క్యాబిన్లో నిల్చుని ఉంటే ఖచ్చితంగా చంపేస్తాడు అంటూ మళ్ళీ లిప్ కిస్ ఇస్తాడు. మార్నింగ్ వాళ్ళిద్దరూ లేచి హడావుడిగా ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటారు. దియా మాత్రం టవల్ కట్టుకుని స్నానం చేసి వచ్చి టవల్ కట్టుకుని క్లోజెట్లో ఏం డ్రెస్ వేసుకుందామా అని ఆలోచిస్తుంది. మను కూడా వచ్చి దియాకి ఒక డ్రెస్ ఇచ్చి ఇది వేసుకో అనేసి ఒక పెన్సిల్ స్కర్ట్ ఒక షర్ట్ ఇస్తాడు, ఫ్రంట్ బటన్ షర్ట్. ఇదా అంటుంది. ఇదైతేనే నీ బాస్కి కంఫర్టబుల్గా ఉంటుంది, డ్రెస్ ఈజీగా తీయొచ్చు కదా అంటాడు. ఆహా, దీనికన్నా ఇంకా స్మాల్ స్కర్ట్ వేసుకుంటే ఇంకా ఈజీగా తీయొచ్చు అని దియా అంటుంది. నా వైఫ్ కాళ్ళు అందరూ చూడడం నాకు ఇష్టం ఉండదు, అవి నేను మాత్రమే చూడాలి అంటూ స్మైల్ ఇచ్చి మనం అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. వాళ్ళిద్దరూ ఆఫీస్కి వెళ్తూ మధ్యలో దియా డ్రాయింగ్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఎలివేటర్ మీద ముందుకు వచ్చి నిల్చుంటారు. దియా ఏమో అందరు ఎంప్లాయీస్ వెళ్తారు కదా, ఆ ఎలివేటర్ దగ్గర ఉంటుంది. మను పర్సనల్ రిషికి మనుకి పర్సనల్గా ఉంటాయి కదా ఎలివేటర్స్, అక్కడ ఉంటాడు. మను డ్రాయింగ్స్ గురించి అలా డిస్కస్ చేస్తూ ఉంటే దియా చాలా కాన్సన్ట్రేషన్గా వింటూ ఉంటుంది. లోపు మను లిఫ్ట్ వచ్చేయడంతో దియాని నాతో రా అనేసి తను చేపట్టుకుని లోపలికి తీసుకెళ్ళిపోతాడు. మను వాళ్ళ ఫ్లోర్ క్లిక్ చేయగానే డోర్ క్లోజ్ అవగానే ఇంకా దియాని ఎలివేటర్ వాళ్ళకి అటాచ్ చేసేసి కొంచెం వైల్డ్గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ లిఫ్ట్ అంతా ఫుల్ స్టీమీ అయిపోతుంది అనమాట. మను అంతలాగా తన బాడీ అంతా దియాకి ప్రెస్ చేసి కిస్ చేస్తూ ఉంటే దియా ప్లెజర్కి ఒక కాలు మను హిప్ మీద పెడుతుంది. సో మను ఆ కాల్ మీద నుంచి స్కర్ట్ లోపలికి చెయ్యి పెడుతూ
తన కాల్ని ట్రేస్ చేస్తూ ఉంటాడనమాట. దియా ఏమో మనోని గట్టిగా పట్టుకుంటుంది వెనకాల నుంచి. వాళ్ళిద్దరూ అలాగా కిస్ చేసుకోవడంలో బిజీగా ఉంటారు. సో మను ఫ్లోర్కి వెళ్ళకుండానే మధ్యలో డోర్ ఓపెన్ అవుతుంది. ఆ డోర్ ఓపెన్ అవుతున్న డింగ్ సౌండ్ వినగానే మను దియాలు కొంచెం దూరంగా జరుగుతారనమాట. ఆ ఎలివేటర్లోకి రిషి శిరీష్లు ఎంటర్ అవుతారు. వాళ్ళిద్దరికీ ఊపిరాడక ఫుల్ హెవీ బ్రీత్స్ తీసుకుంటూ ఉంటారు. దియా ఏమో స్కర్ట్ని కొంచెం కిందకి లాక్కుంటూ సెట్ చేసుకుంటూ ఉంటుంది, కవర్ చేసుకుంటూ. భాను ఏమో తన టైని కొంచెం సర్దుకుంటూ జుట్టును వెనక్కి అనుకుంటూ ఉంటూ హాయ్ అంటాడు రిషిని. హాయ్ మను, ఇక్కడ బాగానే మీట్ అయ్యావు, నీతో మాట్లాడాలి, నా క్యాబిన్కి రా, పని ఉంది అంటాడు రిషి. మను వాళ్ళ డిపార్ట్మెంట్ ఫ్లోర్ రాగానే దియా ఎలివేటర్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మను రిషి క్యాబిన్కి వెళ్ళాలి కదా, సో వాళ్ళతో పాటు అందులోనే ఉండిపోతాడు. ఓకే గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్.